మూవీ అయితే చూడడం అనమాట. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అంతేకాని కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ రవితేజ గారు ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఫుల్ ఇయర్స్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎమోషన్ బాగుంది. అండ్ అంతేకాని క్లైమాక్స్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చి మన కిషోర్ తిరుమల గారు. కిషోర్ తిరుమల ప్రీవియస్ మూవీస్ వచ్చరికి మనం నేను శైలజ అండ్ ఉన్నంత ఒక జిందగీ అంటూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే వేయడం జరిగింది అనమాట చిత్రలహరి. అండ్ దృష్టిలో పెట్టుకుని మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. అండ్ రవితేజ గారు కామెడీ టైమింగ్ కానీ డ్యూయల్ రోల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే తను క్యారెక్టర్ మళ్ళీ ఇంటర్నల్ డ్యూయల్ అట్లా అనిపిస్తుంది అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ రవితేజ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాత్ అయితే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్య సీన్స్ అయితే బాగుంటాయి అనమాట. అంతేకాకుండా ఆషికాకు రవితేజ గారి కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది డింపుల్ హయాత్. అండ్ ఒక మంచి సబ్జెక్ట్ మీద తీసుకోవడం జరిగింది అనమాట. మూవీ అయితే బాగానే ఉంటుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే మన సత్య గారి కామెడీ అని చెప్పొచ్చు. సత్య గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మధ్య ఎక్కడ చూసిన అతనే కనిపిస్తున్నాడు అనమాట. తనైతే మన ఆషికా కుప్పియగా యాక్ట్ చేయడం జరిగింది అనమాట ఈ మూవీలో. బాగుంది. అండ్ ఈ మూవీలో ఆషికా రంగంతో పాటు సుచి సాజన్ అనే మూవీ ఆ అమ్మాయి కూడా ఈ మూవీలో తన క్యారెక్టర్ అనమాట. తను కూడా ఉంటుంది మన పక్కనే. అండ్ మూవీ బాగానే ఉంది. మనకి యాడ్ బోర్ కొట్టలేదు. చాలా మంది వెన్నెల కిషోర్ గారు, గెటప్ సీన్ గారు అండ్ అండ్ చాలా మంది యాక్టర్స్ అయితే ఇలా మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగిందంట. మూవీ మంచిగా ఉంటుంది. ఎమోషన్ బాగుంది. అండ్ అంతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ రవితేజ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. మంచి స్టోరీ మీద తీసుకోవడం అయితే మూవీ జరిగిందనమాట. ఇందులో స్టార్టింగ్ కామెడీ అయితే చాలా వర్కౌట్ అని చెప్పొచ్చు అనమాట. స్టార్టింగ్ సత్యన్న రవితేజ మధ్య సీన్స్ అయితే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ నేను పరిపడినవి అనమాట. అంత బాగుంది. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆషికాకు రవీణకు మళ్ళీ అంతేకాకుండా డింపుల్ హయాత్ అండ్ వీళ్ళ ముగ్గురు తిరిగే కాన్వర్జేషన్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. బాగా తీసిన అనమాట డైరెక్టర్. మ్యూజిక్ బాగుంది. అండ్ అంతేకాకుండా ఇలా మంచి సబ్జెక్ట్ ఒక మంచి పాయింట్ అయితే చెప్పడం జరిగిందంటే క్లైమాక్స్లో బాగుంది. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా అండ్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ పండగ హిట్ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాక మన ప్రీవియస్ మూవీస్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అది కూడా చూడండి. అండ్ రవితేజ గారు ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. కామెడీ బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సత్య గారి కామెడీ కానీ వెన్నెల కిషోర్ టైమింగ్ కానీ అండ్ రవితేజ గారి సీన్స్ కానీ హిలేరియస్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది. కామెడీ ఉంది. అండ్ అంతేకాకుండా నచ్చింది మూవీ అయితే ఓవరాల్గా.